ఓం నమో వెంకటేశాయ. మీకు ఒక విషయం చెప్తామని నేను ఈవేళ చిన్న మ్యాటరు అది మనసుకి బాధ అనిపించి ఈ వీడియో అయితే మాత్రం నేను చేస్తున్నానండి. మొన్న రీసెంట్గా నేను వాడపల్లి వెళ్ళిన వీడియోస్ అవి పెట్టినాను కదా, అక్కడ వాడపల్లిలో క్యూ లైన్లో ఏం జరిగింది అంటే, అత్తగారు ఒక ఫ్యామిలీ, హస్బెండ్, మామగారు, వీళ్ళు ముగ్గురు, చిన్న పాప, ఒక 2 years పాప ఉంటాయన్నమాట. అయితేను అత్తగారు చేసావా లేదా మీ వాళ్ళకు ఫోను, చేసావా లేదా మీ వాళ్ళకు ఫోను అని అంటుందండి ఆవిడ. ఏంటి, ఎందుకు ఇలా అంటున్నారా? నేను అంటే మనకి వినపడేటట్టే అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకోవట్లేదు. అయితేను చేస్తున్నాను అత్తయ్య అంది. అమ్మాయి పాపం కొంచెం బాధగా అంటోందండి. ఏంటి అంటే, ఇంతగా చేస్తే ఉన్నాయి డబ్బుల కోసం అండి. అయితేను వాళ్ళ ఆయన గారు వచ్చి, ఇంత అడుగు, మీ నాన్నని అడుగు, నేను తర్వాత ఇచ్చేస్తానని చెప్పేసి అని అన్నారు. సరే అనుకున్నాను. అయితేను అమ్మాయి పాపం నాన్నగారిని ఫోన్ చేసి అడగడం అయ్యింది. అయితే ఆయన అన్నట్ట, అమ్మా నా దగ్గర సగమే ఉన్నాయమ్మా, అంత అమౌంట్ లేదని చెప్పేసి అన్నట్టండి. అయితేను ఇలాగని చెప్పేసరికి, అలా అయితే ఎలా కుదురుతుంది అని చెప్పేసి గట్టిగా గదమాయిస్తోందండి అత్తగారు. కనీసం ఏమండి, అవతల పిల్లకి పెళ్లి చేసిన తండ్రికి డబ్బులు ఉన్నాయో లేదో అని ఏమీ లేదండి. ఒక మగ పిల్లల్ని కనిస్తే వాళ్ళు డబ్బులు ఏదైనా అవసరం వస్తే ఆడపిల్లి వారు ఇచ్చేస్తారా? ఒక పిల్లకి పెళ్లి చేయడానికి ఎంత అవుతుందో కనీసం ఆ మనిషికి తెలియదు. ఒక ఆడావిడే కదండి, కనీసం అర్థం చేసుకోలేదా? ఆ డబ్బంతా పెళ్లి టైంలోనే లాగేశారు, అయిపోయింది. తర్వాత కూడా ఇంకా అంటే కట్నాలని. పిల్ల మాత్రం చదువుకోవాలి. ఇప్పుడు అసలు ఈ జనరేషన్ ఎలా ఆలోచిస్తుంది? పిల్ల చదువుకోవాలి, ఉద్యోగం చెయ్యాలి, వీళ్ళకి కట్నాలు తీసుకురావాలి, అందంగా కూడా ఉండాలి. అసలు ఎలా ఆలోచిస్తున్నారు నాకు అసలు అర్థం కావట్లేదండి. పిల్ల పుట్టింటికి వెళ్ళి ఉంటే, వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళిపోయి ఉండిపోయింది అని అంటారు. ఒక ఆడదానికి నీకు ఆ బాధ అర్థం కదా? తల్లి లేనప్పుడు ఎవరింటికి వెళ్తుందండి పిల్ల? తల్లి లేని వాళ్ళు ఒకసారి మీరు ఆలోచించండి. తల్లి ఉండబట్టే తల్లి దగ్గరికి వెళుతుందండి. దానికి కూడా రాగాలు దీర్ఘాలు చెప్పుకోవడాలు. ఇది మీ కూతురైతే, సొంత కూతురైతే మీరు అలాగే ప్రవర్తిస్తారా? పరాయి వాళ్ళ పిల్ల కాబట్టి పరాయి వాళ్ళ దగ్గర మీ కూతురు పుట్టింట్లోనే ఉంటుంది అస్తమాటిగా అని చెప్పేసి పిల్ల మీ చాటీ చెప్తున్నారు. అది ఇలా అయిపోయింది. అయితే నేను ప్రస్తుత సమాజంలో ఎలా ఉన్నదని నేను చెప్తున్నానండి. ఇలాగే ఉన్నదండి. అయితే డబ్బులు ఇవ్వనందుకు ఆ అమ్మాయిని గుడి దర్శనం అయిపోయిన వరకు కూడా ఆ అమ్మాయిని ఒక విధంగా ఆడుకోలేదండి. సూటిపోటి మాటలతో, అత్తగారేండి ఇంకెవ్వరు కూడా కాదు, సూటిపోటి మాటలతో ఎన్ని అలా ఇచ్చేసుకోరు. నీ కొడుకు అది కూడా చేత కదా, నీ కొడుక్కి సంపాదించుకుంటున్నాడు మాత్రం. ఆ పుట్టింట్లో పెళ్లి దగ్గర నుంచి పురిటి దగ్గర నుంచి అన్ని పోసిన ఆ తండ్రి మీద ఇంకా డిఫెండ్ అయిపోవాలా? అంత కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఏం కాదు కదా. అయినా ఇప్పుడే రాబట్టేయాలండి. ఈ కష్టంలో ఉన్నప్పుడు రాబట్టేయాలి, పెళ్లి టైంలోని అన్ని రాబట్టేయాలి. ఎలా ఆలోచిస్తున్నారంటే అండి, అలా ఆలోచిస్తున్నారు. డబ్బులు వచ్చేయాలి, కట్నాలు వచ్చేయాలి, వీళ్ళకి చదివేసుకోవాలి, ఈ పిల్ల ఉద్యోగం చేసినంత రోజు వాళ్ళని పోషణ చేసేయాలి ఇంట్లోను, మళ్ళీ ఆ డబ్బులకి లెక్కలు చెప్తూ ఉండాలి. చాలా దారుణం అనిపించింది నాకైతే మాత్రం. అయితే వీళ్ళకి వచ్చిన కట్న కానుకలు మళ్ళీ ఏమయ్యాయని మళ్ళీ లెక్కలు చాలా వింటున్నానండి ఇలాంటివన్నీ కూడా నేను. పైగాను వంటలు బాగోలేదు, పెళ్లి టైంలో వంటలు బాగోలేదు, ఇలా చేశారు అలా చేశారు. ఒక్కసారి మీరు ఇవన్నీ అనుకునే కన్నా ఆ తండ్రి ఎంత కష్టపడితే ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు అన్నది మాత్రం మీరు ఎవరైనా సరే ఒక ఆడపిల్లని చేసుకునేటప్పుడు మాత్రం ఇవన్నీ మీరు కొంచెం ఆలోచించుకోవాలండి. ఈ తీసుకున్నారంటే వాళ్ళు ఎంత ఇస్తున్నారు అంటే, కట్నం, ఉద్యోగం చేసే పిల్ల కూడా కట్నం ఇచ్చే వస్తుందండి. నాకు అదే అర్థం కావట్లేదు, ఎందుకు అంత క్రూరంగా ఆలోచిస్తున్నారు. 60s 70s వీళ్ళు సూర్యకాంతం ఛాయాదేవి అంటూ ఉండేవారు. వాళ్ళ టైపు ఇప్పుడు ఈ విధంగా తయారనమాట. ఎదురుకుండా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనపడుతూ ఉంటారు. కాకపోతే కొంచెం సూటిపాటి మాటలు అంటూ ఉంటారండి. కోడళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు తిరగబడ్డారు అంటే ఇలాంటి మాటలు వాళ్ళు పడరండి. మేము ఇలాగే ఉండేవాళ్ళం చిన్నప్పుడు అని చెప్తూ ఉంటారు. మీకు వాళ్ళకి ఎలా లేదన్నా 30 years తేడా ఉంటుందండి. జనరేషన్ గ్యాప్ ఉంది కదా. ఇప్పుడు జనరేషన్, మనం పుట్టిన పిల్లలు మన మనవలు ఎలా ఉంటున్నారు అంటే మనకి ఎదురు సమాధానం చెప్తున్నారు. ఇంకా కోడలు అలా చెప్పట్లేదు, ఉన్నది అంటే జనరేషన్ గ్యాప్ ఉన్నా గౌరవిస్తోందని అర్థం. ఇది మీరు కొంచెం దయించి అర్థం చేసుకుంటే, నేను అన్న దాంట్లోనూ ఏంటి అంటే, మనం ఏ విధంగానూ
ఆడపిల్ల తండ్రిని ఏ విధంగానూ మన డబ్బులు అడగడానికి కొంచెం ఫీల్ అవ్వాలి. నా వీడియో ఈ లైన్లో నేను చెప్తున్నాను కదండి, ఈ క్యూ లైన్లో విన్న వాళ్ళకి వెళ్ళాలి. ఎందుకంటే నేను వాళ్ళ ముందరే ఉన్నాను. ఈ డిస్కషన్ అంతా కూడా నేను చూస్తున్నాను. మనసుకి చాలా బాధేసింది. అత్తగారు దేవుడి దగ్గరకు వచ్చి కూడా అత్తగారని పేరే తప్పించి ఏమన్నా దేవుడి దగ్గరకు వచ్చో చుట్టుపక్కల వింటారని ఈ ప్రాంగణంలో పెట్టుకున్నారు మీరు డిస్కషన్ అంతాను. తప్పు కదా అది. అందుకని దయచేసి ఇలాంటివి ప్రశాంతంగా దేవుడి గుడికి వెళ్ళడం నేర్చుకోండి. అత్తగారు అయ్యుండి మీరు కోడలికి చెప్పాలి తప్పించి మీరే ఇంకా అత్తగారు అజమాయిషీ చేసి ఎన్నేళ్ళండి, ఇంకాను జనరేషన్ మారుతున్నాయండి. మీరు ఇంకా మీ కాలంలో మా అత్తగారికి మేము చేసామంటే ఏమో మీ కోడలు ఏమైనా చూడొచ్చిందా మీ అత్తగారికి మీరు ఎలా చేశారు? ఇప్పుడే ఇంత నోరేసుకుని మీరు కోడని ఇలా అజమాయిషీ చేస్తున్నారే, మీ అత్తగారు వెనకాల మీరు ఇలా చేశారా? లేదు కదా. కానీ ఇక్కడ మాత్రం మీరు అత్తగారిని ఆవిడ చూడలేదు కాబట్టి ఇవిడ మీరు చలాయించుకుంటున్నారు అరిచి కేకలెట్టి. అందుకని ఈ డబ్బుల విషయం దగ్గరకు వచ్చేసరికి దయచేసి ఆడపిల్ల తల్లిని మాత్రం తండ్రిని ఏ విధంగానూ డబ్బులు తేమి పుట్టింటి నుంచి అని మాత్రం అడగండి. ఈ వీడియో కూడా మీరు ఎవరికైనా ఈ వీడియో షేర్ చేస్తే పలానా వాళ్ళ దాకా కూడా వెళ్ళొచ్చేమో అనుకుంటున్నాను నేను. ఆ అమ్మాయి ఎంత సఫర్ అయ్యిందో నేను కళ్ళతో చూశాను. ఎందుకంటే నేను ఒక కూతురిని కన్నాను. ఆ అమ్మాయి కళ్ళంటి నీళ్ళు ఎలా వచ్చాయంటే చాలా బాధపడిపోయిందండి. ఇటు తండ్రికి నాన్న నా బాధ ఇది అని చెప్పుకోలేదు అమ్మాయి, అటు అత్తగారికి మా వాళ్ళ దగ్గర లేదు అని చెప్పుకోలేదు. చాలా ఇది అయిపోయిందండి. నాకు ఆ పిల్లని చంకనేసుకుంటూ పాపం పక్కన కళ్ళని తుడిచేసుకుంటూ వీళ్ళని సర్ది చెప్పుకుంటూ ఎంత బాధపడిందోనో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మగపిల్లల్ని కనేస్తే డబ్బులు కట్నాలు కానుకలు అన్నీ ఇప్పుడే వచ్చేయాలండి వాళ్ళకి. కొంచెం ఆ క్రూరమైన బుద్ధి కొంచెం తగ్గించుకుంటే మీకు రేపొద్దున్న వెళ్ళవలసిన రోజులు వాళ్ళ దగ్గరేనండి. అది ఒక్కటి గ్రహించుకోండి. కొంచెం మంచితనంగా వాళ్ళ దగ్గర ఉండండి. మంచిది.